వికారాబాద్ ఏరియాలో ఎక్కువగా కూరగాయలు ఎక్కువ పండిస్తుంటారు. ఆ వేస్ట్ చూస్తున్నప్పుడు కిలో 5 కేజీలు 2 కేజీలు గుండులు ఉంటాయి. దాన్ని ఏ విధంగా మోసం చేయొచ్చు? వాళ్ళ దగ్గర ఉన్న వెయిట్స్లో ఏం చేస్తారంటే కింద హాలో చేస్తారండి. హాలో చేసేసి కొంచెం కట్ చేసేసి దానిపైన మళ్ళీ వెల్డింగ్ చేసి పెడతారు. అట్లా దొంగ వెయిట్లు తయారు చేస్తారు. సో 1 కేజీకి అది 700-750 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉండదు. ఆ ఫిష్ మార్కెట్లో కూడా అలాగే జరుగుతుంది. అలాగే రేషన్ షాప్లో కూడా ఆ విధంగానే జరుగుతూ ఉండేది. అది కాక మ్యాగ్నెట్స్ ఒకటి పెడతారు కింద. ఏదైతే మనం సరుకు ఎక్కడైతే పెడతామో దాని కింద మ్యాగ్నెట్స్ పెడతారు. ఆ విధమైన మోసాలు కూడా జరుగుతుంటాయి. కౌంటర్ మెషిన్స్ ఉంటాయి. తర్వాత టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ కౌంటర్ మెషిన్స్ వచ్చాయి. కౌంటర్ మెషిన్స్లో ఆ బ్యాలెన్స్ నైఫ్ ఎడ్జెస్ ఉంటాయి. నైఫ్ ఎడ్జెస్ని డిస్లొకేట్ చేస్తారు. సో అందుకని పర్చేజ్ చేసేటప్పుడు ఎప్పుడు చూడవలసిన అవసరం ఏంటంటే అది బ్యాలెన్స్ కరెక్ట్ ఉందా లేదా అనేది మనం ముందు పర్చేజ్ చేసేటప్పుడు అంటే ఏమి అది కరెక్ట్గా జీరో టైం చూపిస్తుంటే ఒక్కోసారి మైనస్కి వెళ్తుంటుంది కదండి. మైనస్ ఉండకూడదు, కరెక్ట్గా బ్యాలెన్స్ ఉండాలి, సెంటర్ పాయింట్లో ఉండాలి. సో అంటే మైనస్కి వచ్చిందంటే అర్థం ఏంటి? మైనస్ వచ్చిందంటే ఒక సైడు అది టిల్ట్ అవుతుంది. మనం ఏదైతే సరికేస్తామో అది వాళ్ళు మైనస్ కాదు, ప్రెషర్ అయ్యి కిందికి వెళ్ళిపోతుందంటే మనం సరికేసినప్పుడు అది ఎక్కువ వెయిట్ చూపిస్తుంది యాక్చువల్ వెయిట్ కన్నా. కిలో వేస్తే అది కిలో 200 గ్రామ్స్ ఆ విధంగా చూపిస్తుంటుంది అన్నమాట. ఓకే. అంటే వికారాబాద్ తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ? వికారాబాద్ తర్వాత నాకు రంగారెడ్డి వెస్ట్ అని మన కూకట్పల్లి ఏరియాలో పోస్టింగ్ అవ్వడం జరిగింది. కూకట్పల్లి ఎలాంటి మోసాలు జరిగేవి? కూకట్పల్లిలో అప్పుడే నేను వచ్చిన కొత్తలోనే అప్పుడే డెవలప్మెంట్ అవుతూ వచ్చింది. చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా పెరిగింది. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, డెవలప్మెంట్స్, పీపుల్ సెటిల్మెంటు అంతా చాలా రంగారెడ్డి చాలా వాస్ట్గా డెవలప్ అయింది. బేసికలీ కూకట్పల్లి ఏరియా అండ్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. ఆ టైంలో కన్స్ట్రక్షన్ ఏదంటే విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. కన్స్ట్రక్షన్లో బేసికలీ ప్రతి కన్స్ట్రక్షన్కి హౌస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ కమర్షియల్ కానీ వాళ్ళకి రిక్వైర్మెంటు కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉంటుంది. దాంట్లో శాండ్ అనేది ఇంపార్టెంట్, స్టీల్ అనేది ఇంపార్టెంట్. శాండ్ వే బ్రిడ్జ్లో చాలా మోసాలు జరుగుతూ ఉండేవి. వే బ్రిడ్జ్లో ఏం చేస్తారంటే వీళ్ళు ముందే చెప్తుంటారు అన్నమాట, ఎవరు శాండ్ సప్లై చేసే వెహికల్స్ వస్తాయి, మా వెహికల్ వస్తుంది, సో మేము 20 టన్స్ మేము యాక్చువల్ వెయిట్ ఉంటే 25 టన్స్ చూపించమంటారు, 26 టన్స్ చూపించమంటారు, సమ్టైమ్ 30 టన్స్ కూడా చూపించమంటారు. ఆ వే బ్రిడ్జ్ తీసుకెళ్తుంటే వే బ్రిడ్జ్లో ఆ టైంలో ఇంకా ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జెస్ వచ్చేటివి, అంతా మాన్యువల్ ఉండేవి అన్నమాట. సో మాన్యువల్ వే బ్రిడ్జెస్ ఉండేటివి ఏమంటే వాళ్ళు 4 కార్నర్స్ నుంచి ట్రాన్స్ఫర్స్ వెయిట్ వస్తుంది. ఆ ట్రాన్స్ఫర్స్ వెయిట్ దగ్గర ఆ నైఫ్ ఎడ్జ్ దగ్గర సో వాళ్ళు లోడ్ క్యారీ చేయడానికి అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ పెట్టేవాళ్ళు అనమాట. సో అదేంటంటే ఒక చిన్న 1 kg స్టోన్ పెడితే ఒక పర్టికులర్ ప్లేస్లో ఒక 1 ton ఎక్స్ట్రా వెయిట్ చూపిస్తుందండి యాక్చువల్ వెయిట్ కన్నా. సో ఇంకో ప్లేస్లో పెడితే ఒక 5 tons చూపిస్తుంటుంది. అట్లా చిన్న 1 kg 2 kg స్టోన్స్ తోటే. సో ఓవరాల్గా మనకి ఆ డిస్ప్లే దగ్గర 5 tons 6 tons అంటే 3 టన్నులు ఉన్నది 5 టన్నులు చూపిస్తుంది. 20 tons ఉన్నది 25 tons 25 అంటే దానికి త్రిబుల్ అయిపోతుంటుంది. అది పెరిగిపోతూనే ఉంటుంది ఆ చిన్న వెయిట్కి. అట్లా కొంతమంది తడి ఇసుక తీసుకురావడం కూడా, తడి ఇసుకకు సంబంధం ఉండదు మాకు ఏదైనా ఇసుకలో వాడు వేయింగ్ స్కేల్ ఏదన్నా దాన్ని లారీ ఎంత ఉండాలండి? 20 టన్నులు ఉండాలి లారీ. వాళ్ళు ఆర్టీ వాళ్ళు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో దాని ప్రకారం స్టాండర్డ్ ఉండాలి, ఎక్కువ తక్కువ ఉంటుంది. కాకపోతే మనం వెయ్యి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలిసిన వే బ్రిడ్జ్లో చేయించుకోవాలా, లేకపోతే ఒక చోట చేయించినా కానీ తిరిగి క్రాస్ వెరిఫై చేసుకోవడం మంచిది. తర్వాత రాను ఎలక్ట్రానిక్ వేయింగ్ స్కేల్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్ వే బ్రిడ్జెస్ వచ్చాయి. ఆ వే బ్రిడ్జెస్లో ఏంటంటే వాళ్ళు ముందే లోడ్ ఫీడ్ చేస్తారు. సపోజ్ అది 30 tons ఉంటే 35 tons 40 tons ఫీడ్ చేసి చూపిస్తాడు. సో అది చాలా మోసం, విపరీతమైన మోసం అన్నమాట. అంటే దానివల్ల ఇల్లు కట్టుకునేవాడు కూడా మోసపోతుంటాడు. ఇల్లు కట్టిన డెఫినెట్ మోసపోతారు. 30 tonsకి 40 tons శాండ్ పే చేయవలసి వస్తుంది. శాండ్ రేటు సమ్టైమ్ 1500 per ton ఉంటుంది, సమ్టైమ్ 2000 ఉంటుంది. సో ప్రతి టన్కి ఒక 1500 అనేది ఇల్లీగల్గా వాడు కలెక్ట్ చేస్తాడు. సో అది 20 ton బదులు 30 tons అంటే 10 tons ఎక్స్ట్రా ఉందంటే సో 15,000 20,000 వరకు డెఫినెట్గా ఒక యజమాని మోసపోతూ ఉంటాడు.
అంటే మీరు పనిచేస్తున్న టైంలో అంటే అదేవిధంగా స్టీల్ కూడా మోసం జరుగుతుంది. స్టీల్ కూడా మోసం. స్టీల్ ఏ విధంగా జరుగుతుంది? స్టీల్ కూడా ఇంతకుముందు ప్లాట్ఫామ్ స్కేల్స్ ఉండేవి. ప్లాట్ఫామ్ స్కేల్స్లో ఇప్పుడు తర్వాత అలానే ఎలక్ట్రానిక్ వచ్చేసి ప్లాట్ఫామ్ స్కేల్స్ ఏం చేస్తారంటే వాళ్ళు స్టీల్ తెచ్చి దాని మీద వెయి చేస్తున్నప్పుడు మనకు మేజర్ పాయిస్ మైనర్ పాయిస్ అని ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఏం చేస్తారంటే మేజర్ పాయిస్ని ఇట్లా వర్టికల్గా ఉంటుంది ప్లాట్ఫామ్ స్కేల్. ఆ మేజర్ పాయిస్ ఒక పర్టికులర్ ప్లేస్లో పెడతారు. ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి చేసినా కానీ మేము అన్నీ వెరిఫై చేసేసి దాన్ని సీలింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మేజర్ పాయిస్ని పక్క జరుపుతారు. ఆ జరపడంతో బ్యాలెన్సింగ్ బాల్ అంటారు దాన్ని. బ్యాలెన్సింగ్ బాల్ పక్క జరపడంతో మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది వెయిట్ అనేది. సో మనకి ఒక 5 టన్స్ చూపించవలసిన వెయిట్ 6 టన్స్ చూపిస్తుంది, లేకపోతే 7 టన్స్ చూపిస్తుంది. ఆ విధంగా ప్రతి కస్టమరు 1 టన్ to 2 టన్స్ ఎక్స్ట్రా వేస్తూ వస్తాడు. సమ్టైమ్ 10 టన్స్ ఆర్డర్ ఇస్తే ఒక 2 టన్స్ 3 టన్స్ పోవడం జరుగుతుంది. అంటే దీనివల్ల కన్స్ట్రక్షన్లో కూడా లోపాలు వస్తాయంటారా? కన్స్ట్రక్షన్ కూడా డెఫినెట్ లోపాలు వస్తాయి. ఎప్పుడంటే వాళ్ళు అండర్ గేజ్ తెచ్చేసి ఇస్తారు. ఇంతకుముందు ఏం చేసేవారంటే అంత రాడ్స్ లెక్క పెట్టుకొని రాడ్స్ ప్రకారము మన ఇంజనీరింగ్ క్యాలిక్యులేషన్ ప్రకారం రాడ్స్ ఇస్తారు. ఆ రాడ్స్ ప్రకారం వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. ఆ రాడ్ను అండర్ గేజ్ చేసి తీసుకొస్తారు. సో డెఫినెట్గా కన్స్ట్రక్షన్లో క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. ఆ విధంగా కూడా లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, బిల్డింగ్ లైఫ్ స్పాన్. రెండోది కస్టమర్ డెఫినెట్గా 10 టన్స్ దగ్గర 12 టన్స్ అమౌంట్ పే చేయవలసి వస్తుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.